ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో ట్విస్టులు ఇటు కాంగ్రెస్లో చేరినట్లు రికార్డులు చూపించాలని ఇటు బీఆర్ఎస్ని కోరాడు స్పీకర్. వీడియోలు ఫోటోలు క్లిప్పింగ్స్ పనికిరావంటున్నాడు ఇటు అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్. అలాగే రాతపూర్వకంగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు ఇప్పటికే ఫిరాయింపు నేతలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నెల సభ్యత్వానికి సంబంధించిన ఫీజును కూడా కడుతున్నారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇటు 5 ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ కొట్టేస్తూ ఒక గెజెట్ని కూడా రిలీజ్ చేశారు. ఇటు 53 పేజీల ఒక లేఖను విడుదల చేసి అసెంబ్లీ ట్రిబ్యునల్కి పంపించారు. ఇటు రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం మొదటి పారాలో 1వ పాయింట్ ప్రకారం ఇటు ఎమ్మెల్యేలకు అనర్హతకు గురయ్యారని నిర్ధారించలేమంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇటు సుప్రీంకోర్టు గెజెట్ పంపిన సుప్రీంకోర్టుకు ఒక గెజెట్ని కూడా ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి పంపించినట్టు తెలుస్తుంది. అలాగే కోర్టులోనే తేల్చుకుంటామని ఇటు బీఆర్ఎస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకంటే దారుణం మరొకటి లేదంటూ ఇటు కేటీఆర్ కూడా దీనిపై స్పందించినట్టు తెలుస్తుంది.